నిన్నే మాట్లాడుకున్నాం సునీత విలియమ్స్ పరిస్థితి ఏంటి? ఆమెది 45 రోజులు వాస్తవంగా ఆ మిషన్‌కి సంబంధించినటువంటి స్టార్ లైనర్‌కి సంబంధించి ఏదైతే బోయింగ్ వాళ్ళు పెట్టినటువంటి ప్రయోగం చేసినటువంటి. కావాలంటే పేపర్ మీద 45 ఏంటి 90 రాసుకోవచ్చు. 90-200 రోజులు రాసుకోవచ్చు. కానీ అక్కడ దాన్ని పంపించినప్పుడు మనం చెప్పినటువంటి ఎక్స్‌పైరీ డేట్ అన్నటువంటి కీలకం. ఇక్కడ ఇంతవరకు ఆమెను తీసుకొచ్చేందుకు ఆల్టర్‌నేటివ్ చేయట్లేదు. అది పని చేయదు. ఇంకొక ఆల్టర్‌నేటివ్ దాని గురించి ఇంతవరకు ప్రణాళిక చెప్పలేదు. ఎందుకంటే దీని మీద చుట్టూతా లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు సంబంధించి దానికి క్రెడిట్ పోయినట్టు, క్రెడిబిలిటీ పోయినట్టు. కాబట్టి భయపడుతున్నటువంటిది బోయింగ్. అలాగని చెప్పి వదిలేస్తారా? ఇక్కడే సందేహం ఏంటంటే అంతకుముందు ఎవరైతే కల్పనా చావ్లాకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. 2004 సంవత్సరం ఆమె స్పేస్ క్రాఫ్ట్ ఇష్యూ సందర్భంగానే ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇక్కడ వీళ్ళేమో ఆ స్థాయి దాకా వెళ్ళాక చివరికి అందులో అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అని వీళ్ళని తీసుకొచ్చి చివరికి వాళ్ళతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళదన్నా పంపించాలా, తీసుకురావాలి వెనక్కి. ఇంతవరకు అది జరగట్లేదు. అలాగే వీళ్ళే ఇంకొక స్పేస్ వెహికల్ పెట్టాలన్నా నెలలు కాదు ఏళ్ల తరబడి అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆమె జీవితాన్ని ఏం చేస్తారు? ఇది ఇంతవరకు స్పష్టత రాకపోవడమే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.